జిల్లాలో దారుణంగా వరుస హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ చూసినా భార్యని చంపుతున్నారని, లేదంటే మరొక యువకుడిని చంపారని, ఈ రకంగా కొత్త పంతాన్ని ఎంచుకొని ఇటువంటి హత్యలు జరుగుతున్నటువంటి దారుణాలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇటువంటిది ఒకటి చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా హున్యా తండాలో ఈ దారుణం జరిగింది. క్షణికావేశంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు చాలా విచక్షణ రహితంగా పదునైనటువంటి ఆయుధాలతో దాడులకు పాల్పడేట్టు తెలుస్తుంది. ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో భార్య బుజ్జి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త రాముని స్థానికులు ఆయన రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఉంటే గమనించి అటు ఆసుపత్రి తరలించారు. ఈ ఘటన పైన పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు అసలు ఎందుకు కొట్టుకున్నారు, ఈ గొడవ గల కారణం ఏంటి అంటూ ఒకవైపు విశ్లేషిస్తూ ఉంటే, విచారణ చేపడుతూ ఉంటే, మరోవైపుగా మీరు నిజంగానే ఒకరిపై ఒకరు ఇంత విచక్షణ రహితంగా పదునైనటువంటి ఆయుధాలతో దాడి చేసుకున్నారా, లేదా ఇంకెవరైనా ఈ దారుణానికి ఒడిగట్టి అక్కడి నుంచి పరారయ్యారా, ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా హున్యా తండాలో ఒక్కసారిగా వీరిద్దరి సంబంధించి దాడి ఘటన, దాంట్లో భార్య మృతి చెందడం అనేది కలకలం రేపుతోంది. కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకసారి ఈ ఘటన పైన ఆ తండాకు సంబంధించినటువంటి కొంతమంది గ్రామస్తులు, ఆ బుజ్జి తర్వాత రాము బంధువులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఎలా జరిగిందనేది కూడా మాకు కూడా తెలియని విషయం ఇది. ఈ మధ్యాహ్నం సుమారు 1:30-2ంటికి ముఖ్య రాము అనే వ్యక్తి ఇంట్లో నుండి బయటికి వస్తుండగా పడిపోతుండు. ఇంతలో పక్క ఇంటి వాళ్ళు చూసి కేకలేగానే మేమందరం చేరుకునేసరికి భార్యలోన మృతి చెంది ఉన్నారు. భర్త మ్యాక్సిమం మొత్తం దెబ్బలతో తగిలి ప్లేట్తో ఉండేసరికి తీసుకొచ్చి నీడ పడుకోబెట్టడం జరిగింది. తరువాత కాలంలో మేము అంబులెన్స్కి ఫోన్ చేసి పిలిపించి స్థానిక పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చాము. ఇచ్చి అతనికి హాస్పిటల్ తరలించాము. మాకు ఇప్పుడు ఘటన ఈ గొడవలో చనిపోవడం రీజన్ అనేది ఇప్పుడు దానికి సమాచారం అనేది మాకు కూడా అంతుపట్టని విషయం. అసలు ఎలా జరిగింది, వీళ్ళే కొట్టుకున్నారా, ఇద్దరు మూడో వ్యక్తి ఎంటర్ అయ్యిందా లేదా అనేది మాకు కూడా అంతుపట్టని విషయం జరుగుతుంది. ఇక్కడ దీనిపై పోలీసులు విచారణ చేసి కొంచెం దానికి సరైన సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. రైట్, వరుస హత్యలు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా భార్యాభర్తలు ఇద్దరు కూడా క్షణికావేశంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉండేవా? ఆ స్థానికులు ఏం చెప్తున్నారు? అంటే ఇంత దారుణానికి ఏకంగా భర్తని భార్య చంపాలనుకోవడం కానీ, భార్యని భర్త చంపాలనుకోవడం కానీ, పరస్పరంగా ఎన్ని దారుణాలు ఉన్నా కూడా బహుశా నిజంగానే సీరియస్నెస్ ఉంటే కొంత గొడవ పడతారు, కొట్టుకుంటారు, అంతేకాని మారణాయుధాలతో దాడి చేసుకోవడం ఎలా చూడాలి? ఇప్పటి వరకు గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నట్టుగా చుట్టుపక్కల స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే అక్కడ ఆ రోజు జరిగినటువంటి పరిస్థితిని కనుక ఒక్కసారి గమనించినట్టయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి కథనం ప్రకారం అప్పటికే వాళ్ళిద్దరు భార్యాభర్తలు లోపల ఉండి, అంటే తను భార్య ఆల్రెడీ విగత జీవిగా మారిపోయింది. తర్వాత ఇతను గాయాలతోటి బయటకు వస్తున్నటువంటి క్రమంలో కొంతమంది స్థానికులు చూశారు. చుట్టుపక్కల వాళ్ళకి సమాచారం అందించారు. హుటాహుటిన అందరూ వెళ్లి చూసేసరికి భార్య చనిపోయింది, భర్త రక్తపు మడుగులో ఉన్నాడు. అసలు తను ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి హుటాహుటిన 108 నుంచి స్థానిక ఏరియా ఆసుపత్రి అయినటువంటి మహబూబాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తను తీవ్ర అపస్మారక స్థితిలో ఉన్నాడు. కానీ విషయానికి సంబంధించినటువంటి ఒక కొలికి మాత్రం ఇప్పటిదాకా రాలేదు. దీనిపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంట్లో చుట్టుపక్కల ఎవరూ లేరు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరే కొట్టుకుని ఒకరు విగత జీవిగా మారి ఇంకొకరు గాయాల పాలయ్యారా, పదునైన ఆయుధాలతోటి కూడా చంపుకున్నారా అన్నటువంటి పరిస్థితులు ఒకవైపు ఉన్నాయి. మరోవైపు ఇక్కడ అసలు బయటి వారు ఎవరైనా వచ్చి ఒకరిని విచక్షణ రహితంగా వీళ్ళిద్దరిపై దాడి చేయడం వల్ల భార్య మరణించి సమయంలో తను పారిపోయి ఉండొచ్చా అన్నటువంటి అనుమానం ఇంకొకటి జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఒక ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం గతంలో వీళ్ళిద్దరికి మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటున్నాయి కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారన్నటువంటి ఒక ఆలోచనలు అయితే చేస్తున్నారు. కానీ భర్త మాత్రం ప్రస్తుతానికి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తను కూడా చాలా తీవ్రంగా గాయాలపాలుతున్న నేపథ్యంలో తను కోలుకుంటే తప్ప అసలు విషయం ఏందనేది ఒక కొలికి వచ్చేటువంటి లేదు. కనీసం ఎవరైనా చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉన్నా కానీ చూసేవాళ్ళు కావచ్చు. కానీ అక్కడ తండావాసులు పుణ్య తండాలో ఉండడం వల్ల కూడా అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడము, ఎవరు వచ్చారు ఎవరు పోయారన్నటువంటి దాని మీద కూడా ఒక క్లారిటీ లేకపోవడం వల్ల అసలు సంఘటన ఎలా జరిగిందనిపై కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళని కూడా
వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ విచారిస్తున్నారు. సంఘటన గల కారణాలు ఏందని చెప్పి ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులనే కాకుండా వారి బంధువులు, దూరం బంధువులు అంటే వాళ్ళ రక్త సంబంధికులను కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళను కూడా విచారించి అసలు కుటుంబంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏంటన్నటువంటి కోణంలో కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు అక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం మాత్రం అసలు వేరే వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు అన్నటువంటి ఒక అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చిన్న చిన్న దానికి చంపుకునే అంత తీవ్ర పరిస్థితులు ఉండవు కాబోచ్చు అన్నటువంటి ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరు కాకుండా వీళ్ళిద్దరిపై దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఇంకా ఎవరు అన్నటువంటి కోణంలో కూడా స్థానికులు కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఒక క్లారిటీ మాత్రం రాకపోవడము, పోలీసులు కూడా అదే తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఏం జరిగిందన్న కోణంలో అక్కడ చుట్టుపక్కల వెంకటరత్నం వారికి ఈ రకంగా ఇంకెవరైనా ఈ రకంగా హతమార్చి ఉంటారని అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎవరితోనే తగాదాలు ఉన్నాయా? భూమి పంచాయతీలు కానివ్వండి, లేదంటే ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి వీళ్ళకి వేరే వాళ్ళతోటి తగాదాలు ఏమి లేవు. ఎందుకంటే వీళ్ళు దాదాపు ఒక వ్యవసాయ కూలీలుగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళుగా తెలుస్తుంది. ఎందుకంటే మరీ ఎక్కువగా భూమి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ బయట పంచాయతీలు ఏమైనా జరిగేది, కానీ ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు కూడా ఏమీ జరగలేదని చెప్పి ఆ చుట్టుపక్కల స్థానికులు చెప్తున్నారు. అలాగే వీళ్ళ ఇంటి దగ్గరనే గతంలో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళకు మామూలే అన్నటువంటి ఆలోచనలు చుట్టుపక్కల వాళ్ళు కూడా పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. దాని ప్రకారం కూడా పోలీసులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీ వీళ్ళందరూ అంటే గ్రామంలో తండాలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే వీళ్ళే పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ అలాగే ఒకరిపై ఒకరు ఆయుధాలతో దాడి చేసుకున్నారా, ఒక పదునైన ఆయుధాలతో దాడి చేసుకున్నారా అనేటువంటి కోణంలో ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. కానీ దీనిపై పూర్తి విచారణ చేసిన తర్వాత మాత్రమే ఇంకా చాలా విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఎక్కడ చూసినా కానీ తండాలలో ఇట్లాంటి కార్యక్రమాలకు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. డోర్నకల్ నియోజకవర్గంలోనే చూసినట్టయితే మొన్ననే మటన్ వండలేదన్నటువంటి విషయంతో భార్యాభర్తల మధ్య గొడవ జరగడము, ఇప్పుడు సంఘటన కూడా భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ జరగడం. అంటే ఒక ఈగోస్ కు వెళ్తూ ఉండడం వల్ల ఇట్లాంటి సంఘటనలు జరిగాయా, లేకపోతే ఒకరినొకరు తక్కువ చేసుకుంటుండడం వల్ల ఎవరి ఆధిపత్యం కోసం వాళ్ళు అట్లా చేసుకుంటున్నారు అన్నటువంటి కోణంలో కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. గతంలో బయట వాళ్ళు దాడి జరిగేది, కానీ ఇప్పుడు కుటుంబ కలహాలే ఇంట్లో చిచ్చు పెడుతున్నటువంటి ఏదో సీరియల్ కిల్లర్స్ లేదంటే ఆస్తి తగాదాల విషయంలోనో ఇంకేదో హత్యలు జరుగుతున్నాయంటే దాంట్లో పోలీసులు కొంత శాంతి భద్రతలకు సంబంధించి పట్టించుకోవడం లేదని మనం అనుకోవచ్చు. కానీ కుటుంబాల మధ్య, అన్న తమ్ముడి మధ్య, భార్యాభర్తల మధ్య, ఇంకా ఇతర బంధువుల మధ్య ఈ రకంగా తగాదాలు జరిగే ఏకంగా హత్యలకు తావిస్తున్నాయంటే దీనిపైన పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే ముఖ్యంగా వారిలో ఒక తప్పుడు ఆలోచన, దురాలోచన కలిగించే విధంగా కొన్ని కనబడుతూ ఉన్నాయి. సో అటువంటి విషయం పైన పోలీసులు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? మరి అసలు దీని మీద కూడా అసలు పోలీసులు వాళ్ళు ప్రతిదానికి మనం పోలీసులు చెప్తున్నాం, కానీ దానికి సంబంధించి కూడా వాళ్ళు చేసేది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్ లోనే వస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కొంత ఇప్పుడు క్రైమ్ కు సంబంధించి ఎట్లాంటివి ఉండాలి, కుటుంబాల మధ్యలో ఎట్లా ఉండాలి, అలాగే ఒకవేళ క్రైమ్ చేస్తే ఎట్లాంటి తీవ్ర పరిణామాలు ఉంటాయన్నటువంటి విధానం కూడా హెచ్చరించాలి. వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతున్న దాని మీద కూడా అవగాహన చేపట్టాలి. కానీ ఇక్కడ ఎట్లాంటి అవగాహన ఇక్కడ కుటుంబ సభ్యుల్లో లేకపోతే హత్యాయత్నానికి ప్రయత్నించేటువంటి వారిలో ఏమాత్రం లేకపోవడం వల్ల ఇక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఒక్కసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిశీలించినట్టయితే ఎక్కువగా కుటుంబ కలహాలే. అంటే తల్లిని గొడ్డలితో నరికి చంపినటువంటి వ్యక్తి ఒకడు. తనకి ఏంటంటే తన చిన్నప్పటి నుండి తల్లి పెంచి పోషించిన తర్వాత కన్న తల్లి అన్నటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా కూడా కన్న తల్లినే గొడ్డలతో నరికి చంపినటువంటి సంఘటన. మొన్న మటన్ వండలేదని చెప్పి ఇక్కడ భార్యను హత్య చేసినటువంటి సంఘటన. నిన్న సంఘటన చూసినట్టయితే ఇక్కడ భార్య భర్తల మధ్య ఇద్దరి గొడవ హత్యకు దారితీసినటువంటి పరిస్థితి. మొన్న చూసినట్టయితే ప్రేమ వ్యవహారమే ఒక యువకుని దారుణంగా కత్తిపోట్లకు గురి చేసినటువంటి సంఘటన. ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అంతకు ముందు ఆటో డ్రైవర్లు ఇద్దరు కొట్టుకొని రోడ్ల మీదనే కత్తులతోటి విచక్షణ రహితంగా దాడి చేసుకుని పరస్పరం దాడి చేసుకోవడం వల్ల ఒక అతను రోడ్డు మీద నడి రోడ్డు పట్ట పగలు అందరూ చూస్తుండగానే చనిపోయినటువంటి పరిస్థితి. దీంట్లో ఎక్కువగా కొంత ప్రేమ వ్యవహారాలు అలాగే అక్రమ సంబంధాలు ఎక్కువగా దీంట్లో కారణంగా మనకు కనిపిస్తున్నట్టుగా దీన్ని బట్టి చూస్తున్నది. ఈ విషయం గురించి మాట్లాడుకుంటే వెంకటరత్నం, రాము పరిస్థితి ఏంటి? రాము కొంత స్పృహలోకి వచ్చాడా? ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఏమైనా చెప్పే అవకాశం ఉందా? ప్రస్తుతానికి రాము మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తను అన్కాన్షియస్ లోనే ఉన్నాడు. తను ఇక్కడ ప్రస్తుతానికి తాను కూడా ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. తను మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. తను స్పృహలో మాత్రం నిన్నటి నుండి చూస్తున్నారు. ఇక్కడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి, కానీ ఇప్పటి వరకు స్పృహలోకి అయితే రాలేదు. తను ఒకవేళ కోలుకున్నా కానీ ఇప్పుడు మాటలు చెప్పేటువంటి పరిస్థితి. ఎందుకంటే తీవ్రంగా గాయాలయ్యాయి తనకు కూడా. అసలు బతుకుతాడా లేదా అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ బంధువులు అలాగే స్థానికులు, ఒకవేళ బతికితే తప్ప ఎలాంటి విషయం ఒక కొలికి వస్తుందా లేదన్న
అన్నటువంటి ఆలోచనలో పోలీసులు ఇవందరూ తను బతికితే ఒక క్లారిటీ వస్తుంది అన్నటువంటి ఆలోచనతో కూడా చూస్తున్నారు. కానీ తను తీవ్రంగా అపస్మారక స్థితిలోనే గాయాల పాలై చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు తను కోలుకుంటే తప్ప ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. మనోజ్. రైట్ వెంకటరత్నం. సో మహబూబాబాద్ జిల్లాలో హున్యా తండాలో ఈ దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా క్షణికావేశంలో ఒకరిపై ఒకరు మారణ ఆయుధాలతో దాడి చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి నిజంగానే భార్యాభర్తలు దాడి చేసుకున్నారా, లేదంటే ఇంకెవరైనా మూడో వ్యక్తి వచ్చి ఈ రకమైనటువంటి పన్నాగానికి ఆయన ప్రయత్నం చేసి ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారనే ఒక అనుమానం కూడా పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. ఎంతటి సమస్యలున్నా, ఎంతటి గొడవలున్నా, ఎంతటి ఇబ్బందికర పరిస్థితులున్నా కూడా ఎంత దారుణానికి దారుణంగా భార్యాభర్తలు ఇద్దరు ఒకరిపై ఒకరు మారణ ఆయుధాలతో దాడి చేసుకునే అవకాశం ఉంటుందా అనే ఒక అనుమానంతోనే మరొక మూడో వ్యక్తి వచ్చి ఉంటాడనేది ఇక్కడ బలంగా చెప్తున్నారు. మరి ఏదేమైనా కూడా చాలా దారుణాలు జరుగుతున్నాయి వరంగల్ జిల్లాలో. వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు ఎక్కువగా ఎటువంటి ప్లాన్ చేస్తారో చూడాలి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, ఈ రకంగా చాలా దారుణాలకు పాల్పడుతూ ఒకరిపై ఒకరు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏంటో చూడాలి. మరి వీటికి ఎటువంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కొంత ఆసక్తి రేపుతోంది. సో బుక్య రాము కూడా ప్రజెంట్ మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన ఇంకా అన్కాన్షియస్లోనే ఉన్నారు, స్పృహ తప్పి పోయినారు. ఇంకా ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత ప్రజెంట్ ఏమి చెప్తారు, ఆయన భార్య నిజంగానే ఒకరొకరు పరస్పరంగా దాడి చేసుకున్నారా, లేదంటే ఇంకెవరైనా వచ్చారనేది ఆయన స్పృహలోకి వస్తే కానీ తెలియదు. స్థానికులు మాత్రం మేమేమీ తెలియదు, మాకేం కనబడలేదు, చాలా క్లియర్గా మేము ఆ రాము అనే వ్యక్తి చాలా అపస్మారక స్థితిలోకి వెళ్తూ రక్తపు మడుగులు ఆయన కొంత సతమతమవుతూ బయటికి అడుగు వేయగానే మేము గమనించి ఆయన తీసుకొచ్చి వెంటనే బయట పడుకోబెట్టాం. తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే నా భార్య మరణించింది. వెంటనే మేము రాముని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించామంటూ స్థానికులు చెప్తున్నారు. ఒకసారి స్థానికులు ఏం చెప్తున్నారో మళ్ళీ విందాం. ఎలా జరిగిందనేది కూడా మాకు కూడా తెలియని విషయం. ఇది ఈ మధ్యాహ్నం సుమారు 1:30-2 బుక్య రాము అనే వ్యక్తి ఇంట్లో నుండి బయటికి వస్తుండగా పడిపోతుండు. ఇంట్లో పక్క ఇంటి వాళ్ళు చూసి కేకలేగానే మేమందరం చేరుకునేసరికి భార్యలోన మృతి చెంది ఉన్నారు. భర్త మ్యాక్సిమం మొత్తం దెబ్బలతో తలిగి బ్లేడ్తో ఉండేసరికి తీసుకొచ్చి నీడ పడుకోబెట్టడం జరిగింది. తరువాత కాలంలో మేము అంబులెన్స్ ఫోన్ చేసి పిలిపించి స్థానిక పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చాము. ఇచ్చి అతనికి హాస్పిటల్ తరలించాము. మాకు ఇప్పుడు ఘటన ఈ గొడవలో చనిపోవడం రీజన్ ఇప్పుడు దానికి సమాచారం అనేది మాకు కూడా అంతుపట్టని విషయం. అసలు ఎలా జరిగింది, వీళ్ళే కొట్టుకున్నారా, ఇద్దరు మూడో వ్యక్తి ఎంటర్ అయిందా లేదా అనేది మాకు కూడా అంతుపట్టని విషయం జరుగుతుంది ఇక్కడ. దీనిపై పోలీసులు విచారణ చేసి కొంచెం దానికి సరైన సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన